కంప్యూటర్ అనేదాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? చూడండి, కంప్యూటర్ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలి అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ ఇస్తే మీరు నాకు తెలిసైతే మూడు ఆన్సర్స్ ఇస్తారండి. ఒకటి ఏంటి అంటే ఏదైనా జాబ్ చేయాలి అంటే కంప్యూటర్ అనేది అడుగుతున్నారండి, కంప్యూటర్ వచ్చా అని అడుగుతున్నారని అడుగుతారు. రెండోది వచ్చేసరికి ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మనకి కంప్యూటర్ అనేది నాలెడ్జ్ కావాలి. నెక్స్ట్ ఏదైనా పని చేయాలి, మనం శరీరంతో కాకుండా బ్రెయిన్తో ఏదైనా పని చేయాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒకటి జాబ్ చేయడానికి నేర్చుకోవాలి, రెండోది బిజినెస్ చేసుకోవడానికి నేర్చుకోవాలి, లేదంటే పని ఏదైనా కంప్యూటర్ వర్క్, ఆన్లైన్ వర్క్స్ లైక్ ఇలాంటి వాటిని చేసుకోవడానికి నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు ఇవి మీకు రావాలి అంటే జాబ్ రావాలన్నా, బిజినెస్ రావాలి అన్నా, లేదా ఏదైనా పని చేసుకోవాలన్నా అసలు కంప్యూటర్లో ఏం చేయటం వస్తే మీకు జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా పని కానీ వస్తుంది అంటే నేనేం చెప్తాను అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంప్యూటర్లో మీరు ఫైల్ అనే ఒక కంటెంట్ని క్రియేట్ చేయటం వస్తేనే మీకు జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా పని కానీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఫైల్ అంటే ఏంటండి? ఫైల్ అంటే ఏంటి అంటే సింపుల్గా నేనేం చెప్తానంటే మనం ఏదైనా చదవటానికి కానీ దాన్ని జిరాక్స్ ఆర్ ప్రింట్ తీసుకోవడానికి కానీ ఉపయోగపడింది అంటే దాని పేరే ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ స్క్రీన్ మీద ఉన్నది చదవచ్చు కదా, అలాగే ఈ స్క్రీన్ మీద ఉన్న దాన్ని ప్రింట్ తీయొచ్చు కదా, ఇదే ఫైల్. సింపుల్ చెప్పాలంటే అంటే ఈ ఫైల్ ఇలా రాసున్న దాన్ని మనం ఫైల్ అంటారు. ఇలా రాయడాన్ని ఈ ఫైల్ అనే దాన్ని అంటే ఇలా రాయడానికి మనం రెండు రకాలు చేయొచ్చు. ఒకటి కాపీ, రెండోది వచ్చేసరికి ఓన్. ఈ కాపీని రిపీటెడ్గా చేస్తే అది ఓన్ అయిపోద్ది. కాపీని రిపీటెడ్గా చేస్తే అది ఓన్ అయిపోద్ది. అంటే మనం ఒక పని రిపీటెడ్గా చేస్తే అది మనకి నాలెడ్జ్ లాగా మారిపోద్ది. అప్పుడు మీరు ఓన్గా ఫైల్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఫైల్స్ అంటే ఏమీ ఉండదండి. మనం రెగ్యులర్గా వినే లెటర్స్, లీవ్ లెటర్స్ కావచ్చు, రెజ్యూమ్స్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్స్ కావచ్చు, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మార్క్స్ లిస్ట్ కావచ్చు, ఓకే, ఎంప్లాయీ శాలరీ లిస్ట్ కావచ్చు, ఆల్బమ్ కావచ్చు, ఫ్లెక్సీ కావచ్చు, పాంప్లెట్ కావచ్చు, వెడ్డింగ్ కార్డ్ కావచ్చు, విజిటింగ్ కార్డ్, ఇవన్నీ కూడా ఫైల్స్ అండి. ఎందుకంటే వాటన్నిటిలో కూడా ఏముంటుందంటే మ్యాటర్ అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఫైల్సే. క్లియర్ కదా?